హరి ఓం. ఇతరులు ఆనందిస్తున్నప్పుడు ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు. అందం ఆనందంలో ఉంది. ఆనందం భగవంతుడిలో ఉంది. భగవంతుడు సృష్టి అంతా ఉన్నాడు. సృష్టి అంతా ఉన్న భగవంతుడు మనం ఆనందించడానికి, మనం ఆనందంగా ఉండడానికి అనేకం ఇచ్చి ఉన్నాడు. అది తెలుసుకోలేకపోవడం. అందరూ ఆనందంగా ఉండాలని నిరంతరం అనుకుంటుంటే మనం ఆనందంగా ఉంటాం. ఇందులో ఒక అద్భుత రహస్యం ఉంది. చాలామందికి ఇదేదో ఊసిపోయిన మాట, పనికిరాని మాట అనుకుంటారు. అలా వ్యతిరేకంగా అనుకుంటే అంత వ్యతిరేకంగానే మనకు ఉంటుంది. ఖచ్చితంగా పరుల మేలు ఎవరు కోరుతారో వారెప్పుడు కూడా పరమ సంతోషంగానే ఉంటారు. ముఖం మార్చుకొని ఏడుస్తున్నట్లు, అనేక విధాలుగా లోపల ఏదో కుట్రలు కుతంత్రాలు పెట్టుకొని బాధపడుతున్నట్లు ముఖాలు కనబడుతూ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఫేస్ రీడింగ్ అంటారు, బాడీ లాంగ్వేజ్ అంటారు. అంటే శరీరంలో మన ముఖ కవళికలు, మన కనుబొమ్మలు, మన నేత్రాలు, మన పెదవులు, మన చేతులు, మన భావభావాలు ఇవన్నీ మనకి గుణగణాలు తెలుసుకోవడానికి దీనికి ఒక శాస్త్రం ఉంది. దీన్నే బాడీ లాంగ్వేజ్ వాళ్ళు అంటారు. మనం మనోవిజ్ఞానిక శాస్త్రం మనం అంటాం. అంటే ప్రవర్తనను బట్టి ఇది ఎలాంటి వాడు కనిపెట్టగలుగుతారు జ్ఞానులు. ఇలాంటి జ్ఞానం మనకు అవసరం. అది ఎలా చెప్తారంటే మన వాళ్ళు హరిహరినారాయణో ఆదినారాయణో కరుణించి మమ్మేలో కమలలోచనుడా. కమల నేత్రములు కలిగిన ఓ పరమాత్ముడా మమ్మల్ని కరుణించి. ఈ మేను 3 నాళ్ళ ముచ్చటేరా, మృత్యు వెన్నంటి తిరుగుతుంటే తెలుసుకోరా. ఈ మేను 3 నాళ్ళ ముచ్చటేరా, మృత్యు వెన్నంటి తిరుగుతుంటే తెలుసుకోరా. ఇంతలోనే మానవా ఇంత అహం ఏలరా, ఇంత జాలమేలరా, ఇంత మోసమేలరా, ఈ దోషమేలరా. ఈ మేను 3 నాళ్ళ ముచ్చటేరా, నరుడా మృత్యు వెన్నంటి తిరుగుతుంటే తెలుసుకోరా. ఇలా ఇవన్నీ కూడా సత్యాన్ని తెలిపే కీర్తనలు, పాటలు. మనం శాశ్వతం అనే భ్రమలో ఉంటాం. శరీరం శాశ్వతం కాదు అనేది యోగం చెప్తుంది, యోగ జ్ఞానం చెప్తుంది. శాశ్వతం కానీ శరీరం కోసం ఎన్నో చేస్తుంటాం. ఎందుకు ఇవన్నీ చేస్తారు? ఈ శరీరం మానవ జన్మ ఇచ్చింది, మీకు అవగాహన ఉంది. ఇంతకుముందు ఏమున్నారు మనకు అవగాహన లేదు. తర్వాత ఏమవుతామో మనకు అవగాహన ఇప్పుడు లేదు. కానీ ఈ జన్మ ఇచ్చాడు కనుక సంతోషంగా ఉండు అని చెప్పడానికి, నాయనా నీటి పొడగలాంటి దేహము అంటే ఇవన్నీ ఈ పనిలేని వాళ్ళు చెప్పుకునే మాటలు. అంతేకాని సంపాదనే ధ్యేయం, సంపద సృష్టించడమే ధ్యేయం, సంపద పెంచడమే ధ్యేయం. ఎంతవరకు? ఆకాశం అంత ఎత్తు పెరిగిపోవాల, ఆకాశం అంటాలి సంపద అంతా. అప్పుడు మనం ఆకాశాన్ని రెండుగా చీల్చి ఇంకా దానికంటే ఏమైనా ఎక్కడ విశాలంగా ఉందేమో ఆ ఆకాశంలోకి వెళ్ళిపోవాలి. ఎందుకు? సంపద 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 సంపద. అది లేకపోతే ఆనందమే లేదు. ధనం మూలం విధం జగత్ అని ఎప్పుడూ చెప్పారు మన వాళ్ళు వేదాంతులు. డబ్బు లేనివాడు చిల్లి కాసు కూడా కొరగాడు అంటారు. మనిషిని నమ్మితే ఏముందిరా, మట్టిని నమ్మినా ఫలితముందిరా. నరుడా మనిషిని నమ్మితే ఏముందిరా, మట్టిని నమ్మినా ఫలితముందిరా. మట్టిని నమ్ముకొని నీవు పంటలు వేసుకొని పరమానందము చెందిన పైసలు చేతికొచ్చురా. కనుక మట్టిని నమ్ముకో, మనుషులు నమ్ముకోవద్దు. నమ్ముకున్న వాళ్ళందరూ సహాయం చేయరు, చేయాలని కూడా ఉండదు. ఎందుకు? తిరిగి సహాయం చేయగల శక్తి ఉన్నాడా లేదా వీళ్ళు, అప్పుడే మనం సహాయం చేయాలి. లేకపోతే ఎందుకు చేయాలి?
అదే మట్టి నమ్ముకోవడం చేగ పెట్టుకోవడం కాయగూరలో ఆకులు ఏదో వేసుకుంటే కొంచెం వస్తుంది, జీవించడానికన్నా అవకాశం ఉంటుంది. ఇది సత్యం తెలుసుకోవాలి మనం, అంతే. ఎవరితోనో పోల్చుకొని వాళ్ళలాగా ఎదిగిపోవాలి, వీళ్ళలాగా ఎదిగిపోవాలి, ఎన్నో ప్రయత్నాలు చేసి ఒత్తికి పడిపోతాం. దీనికి కారణమేమి? భగవంతుడు ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే ఇచ్చి ఉంటాడనేది ఆలోచించాలి. ప్రాప్తాన్ని బట్టి మనం పోవాలని కానీ మనకు అనుకూలంగా ప్రాప్తం రాదు. ఎందుకు? భగవంతుడు ఎక్కడ ప్రాప్తం ఇచ్చాడో అక్కడికే ఉంటుంది. ఎంత ప్రయత్నం చేస్తుంటారు అనేక మంది, కానీ ముందుకు పోలేరు. ఏ ప్రయత్నం చేయరు కొంతమంది, ధనరాశులు కురుస్తూ ఉంటుంది. ప్రాప్తం కర్మ, బుద్ధి కర్మానుసారం. ధనం సంపాదించి ఆలోచించుకుంటే ధనం సంపాదిస్తారు, గుణం సంపాదించుకోవాలనుకునే వాళ్ళు గుణాన్ని సంపాదించుకుంటారు. ఈ రెండు కావాలనుకునే వాళ్ళు అజ్ఞానులుగా మిగిలిపోతారు. గుణము ధనము రెండింటికి చాలా తేడా ఉంది. ధనం ధర్మబద్ధం అయితే అది మనకి ఎంత కావాలో అంతే ఇస్తుంది. అధర్మబద్ధం అయితే గుణం పోతుంది, ధనం వస్తుంది. కనుక జ్ఞానం మీద అజ్ఞానం మీద తెలుసుకోవడానికి మార్గం ఎంచుకోవాలి. భక్తి ఆరాధన ఇవన్నీ మనకు అనేక ఉన్నాయి. మరలా చెప్పుకునేది ఏమంటే, భగవంతుని సేవించడం, భగవంతుని ఆరాధించడం, ఎన్నో పూజలు, ఎన్నో దాన ధర్మ, ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఇవన్నీ మనం ఎలా చేస్తాం? అన్నదానం కానీ, పుణ్యదానం కానీ, వస్త్రదానం కానీ, అన్ని దానాలు భగవంతుడిలో ఉండే గుణాలు మనలో ఉన్నప్పుడే అలాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకు? నీకు వస్తువే ఇచ్చానురా, నువ్వు అందరికీ కొంచెం పంచున, ఆయన లేని వాళ్ళకి, ఎందుకంటే కర్మవశత్తు వాళ్ళు అయిపోయారు అని అంటారు. కనుక పరోపకారం మిదం శరీరం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన దాన్ని మర్చిపోకూడదు. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు. ఇప్పుడు మా మనవడు మరొక చిన్న గానంతో ముచ్చట పడుతున్నాడు. ఆ ముచ్చటను కూడా తీర్చుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ కనిష్. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు శ్రీ త్యాగరాజుల వారి రచన అయిన జగదానంద కారక పాడుతున్నాను. ఇది నాటరాగం మరియు ఆదితాళం. జగదానంద కారక 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 జయ జానకి ప్రాణ నాయక జగదానంద కారక జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక జగదానంద కారక గగనాధిప సత్కులజ గగనాధిప సత్కులజ గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర సుగుణాకర సుర సేవ్య భవ్యదాయక
సదా సకల సుగుణాకర సురసేవ్య భవ్యదాయక సదా సకల జగదానంద కారక జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక జగదానంద కారక ససని పా ససరి సస మమరి సమ ప పమ పమరి సమరి సస ని పాప మమ ప సని ని సని పారి సని ప సని పమ ని పమరి పమరి స పప సని పమరి సస నిగమ జగదానంద కారక అమరదార్ నిచయ కుముదహిత పరిపూర్ణ నగసుర సుర భూజ దధిపయో దివాస హరణ సుందరధర మదన సుధామయ వచో బృంద గోవింద సానందమ పరాజనాప్త శుభకరానేక జగ నానంద కారక జగ నానంద కారక సని పమాని పామరి సని రిస సని ప సరి సరి స పామని ప సని పరి రిస ప సని పామ గమ పప సని పమరి స రి గమ జగదానంద కారక నిగమ నీరజామృత జపోషకా నిమిష వైరివావృత సమీరణ కగతురంగ సత్త విరుదాలయ గణిత మానరాధిపనకాంగ్రియుగ జగ నానంద కారక సుమాంజనుడు చిన్నవాడు ఇప్పుడు నేర్చుకుంటున్నాడు కనుక ఏదైనా పొరపాట్లుంటే మన్నించాడు. నమో కృష్ణ నమో కృష్ణ. పరమాత్మని ధ్యానించడంలో ఆనందం వెతుక్కోండి. కృష్ణం వందే జగద్గురు.